కె రవి లైసెన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ వారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. మున్సిపల్ జేఏసీ డైరీ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న అన్న యాదన్న, వేదిక మీద కేకే అన్న, దత్తన్న, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దీనికి వెచ్చేసినటువంటి నాతోటి అక్కలకు, అన్నలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఆత్మీయ బంధంతో ఇక్కడ పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది కనుకనే ఇవాళ మీ ముందు నేను రాగలిగినను. 3 నెలలుగా చంచల్గూడ జైల్లో ఉన్నప్పటికీ నేను మీ మధ్యనే ఉన్నా అనుకున్నా. కాకపోతే అప్పుడు పూర్తి బందీగా ఉన్నా, ఇప్పుడు అరబందీగా ఉన్నా. ఈరోజు కూడా మేమంతా రాజేంద్ర నగర్ కోర్టుకు అటెండ్ అయ్యే ఇక్కడికి వచ్చినాము. ఈ రకంగా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుంది ఇవాళ. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నా వాళ్ళని ఏదో రూపంలో అణిచివేసేటువంటి కార్యక్రమాన్ని కుట్రపూరితమైనటువంటి చర్యతోటే ఇవాళ ఈ ప్రభుత్వం పరిగెట్టుకొని చేస్తున్నటువంటి సమస్య. అందుకోసం ఇవాళ మొత్తంగా ఒక కీలకమైనటువంటి దశలో ఈ ఉద్యమం ఉన్నది కనుకనే ఇంతమంది ఇక్కడ అంతా కూడా జమగూడినాం. ఎవరికెన్ని మనసులో ఉన్నప్పటికీ, ఎవరి జెండాలు ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కగా నిలబడి ఖచ్చితంగా తెలంగాణకు అడ్డుపడుతున్నటువంటి శక్తులు ఎవరో వాళ్ళని టార్గెట్గా చేసుకొని తప్పనిసరిగా వాళ్ళ మూలాలను స్తంభింపజేస్తే తప్ప ఈ పోరాటంలో మనం అంతా సక్సెస్ కాలేము, అమరులకు సరైనటువంటి నివాళులు అర్పించలేము. కనుకనే ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనే దానికోసమే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ లడాయిలో మీ పాత్ర నిజంగా చాలా మహోన్నతమైనటువంటిది. మీరు గతంలో చేసినటువంటి పోరాటం ఒకసారి మనం అంతా కూడా సమీక్ష చేసుకున్నట్లయితే అందులో మీ పాత్ర చాలా గొప్పది. ఇవాళ మీరు 5,500 రూపాయల కోసం ఇవాళ మొత్తంగా ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా బతకాలి అని చెప్పేసి ఒక తమ్ముడు నేను రాగానే నాతోటి మాట్లాడిండు. నిజంగా 5,500 తోటి ఎట్లా బతకాలి, ఇంటికి ఎక్కడ కట్టుకోవాలి, కూరగాయల ఖర్చులు ఎట్లా చేయాలి, గ్యాస్ ధర ఉంటుంది, సమస్తం 5,500లో ఎట్లా బతకాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడు నిజంగా బాధపడకుండా ఎవరూ ఉండలేము. అంతేకాదు ఇవాళ ఈ తల్లులంతా కూడా రాత్రి మొదలుకొని తెల్లారేదాకా రోడ్డు ఊడుస్తూనే ఉంటారు, వంచిన నడుము ఎత్తకుండా. అట్లా ఊడుస్తున్నప్పుడు తాగిన వాళ్ళు ఉంటారు, తడిపిన వాళ్ళు ఉంటారు, డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి కొట్టేసిపోతే కూడా వాళ్ళ బతుకులకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఇంత గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఈ లడాయిలో మేము స్థిరంగా నిలబడతాం, మేము సైతం ఈ తెలంగాణ ఉద్యమంలో అంటూ ముందుకొస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అందుకని ఈ జరిగేటువంటి ఉద్యమంలో ఇప్పుడు అన్నారు కదా మిత్రులు ఎవరు, మొత్తంగా మరొకసారి సమ్మెకు పిలుపునివ్వబోతున్నామని అంటున్నారు. ఈసారి సమ్మె జరిగితే కనుక మన వాళ్లకు సహాయం ఉండాలి, అవతల వాళ్లకు నిరాకరణ ఉండాలి. ఆ రకంగా జరిగితేనే ఆ పోరాటానికి ఒక దిశ ఉంటదనేటువంటి దానికోసం మనం అంతా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు జరగబోయేటువంటి పోరాటంలో కొంతమందిని నిర్ణయించుకొని పెట్టకుండా చెప్పి చేయొద్దు, చెప్పకుండానే చేయాలి కొన్ని పనులు. ఎట్లా చేయాలంటే మీరంతా తెలంగాణ ఊడుస్తారు కదా, ఊడ్చిన దాన్ని మొత్తం కొన్ని ఇండ్లను కొన్ని ప్రాంతాలను ఎంచుకొని తీసుకుపోయి మొత్తం ఆ పెంట అంతా వాళ్ళ దగ్గర పోయాలి. ఇక అంతా ఆ వాసనకు భరించలేక గిల్లగిల కొట్టుకోవాలి వాళ్ళంతా. అట్లా వాళ్ళకు ఊపిరాడకుండా మనం పోరాటాలు నిర్వహించినట్లయితేనే
తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుంది. ఇవాళ ఇంతకుముందు చాలా మంది మాట్లాడింది వాళ్ళ వేదిక మీద, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎవరైతే తెలంగాణ కట్టుబడుతున్నారో మనం అసలు మనకు ప్రధానమైనటువంటి టార్గెట్ ఎవరు అనుకుంటున్నప్పుడు సీమాంధ్ర పెట్టుబడిదారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణలోని కొంతమంది దళారులు, వీళ్ళకు వ్యతిరేకంగా బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప, వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం కూడా పెట్టుబడులన్నింటినీ కూడా నిలిపివేస్తే తప్ప, వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించిందంతా కూడా తెలంగాణ పేద ప్రజలకు అందరికీ పంచిపెడితే తప్ప, ఆ పంచిపెట్టే దిశగా పోరాటాన్ని నడిపిస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాని పరిస్థితి ఇయ్యాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పంపకాలు ఎట్లా ఉండనే ఉంటాయి, అవి ఇంకా చాలా సమస్యతో కూడుకున్నటువంటిది కూడా ఉంటుంది మనకు. ఖచ్చితంగా వాటి మీద కూడా మనం ఒక స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ పెద్దలందరి నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరి వస్తుంది. ఇక్కడ వేదిక మీద కూర్చున్న అందరూ కూడా తప్పనిసరిగా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఎన్నికల చుట్టూ తిప్పితే గనక మళ్ళీ 3 ముక్కలయ్యేటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది కనుక ఆ దిశగా ఆలోచించకుండా ఖచ్చితంగా ఎన్నికలు అనేటువంటిది కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం. ఈ లోపే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. సాధించుకున్నప్పుడే పోగొట్టుకున్న బిడ్డలకు సరైనటువంటి నివాళి. ఆ రకంగా జరిగితేనే ఇప్పుడు ఉంటున్నటువంటి యువతి యువకులకు కానీ, విద్యార్థులకు కానీ ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒక విశ్వాసాన్ని కలిగించినటువంటి వాళ్ళం అవుతాం అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తిప్పర్తి యాదన్నకు, మిగతా మున్సిపల్ మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.